అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అని ఇదని ఇటువంటి వచ్చినా ఏది వచ్చినా ఎవరు ఏది చర్చ చేసినా మన తెలంగాణ ప్రజల మాత్రం ఖచ్చితంగా మన వరకులో సాధించేంత వరకు మనం ఎదురుకుండా పోరాడాలి. పార్లమెంట్ బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చేంత వరకు అది తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ ఏ రకంగా మధ్యలో ఆ రకంగా మధ్య తెలంగాణ తెచ్చుకునేంత వరకు మనం ఎదురుగా పోరాడమని దీనికి ఏ రకంగా ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కానీ మరి లా అండ్ ఆర్డర్ కేంద్రానికి ఇవ్వడమే కానీ రెవెన్యూ విషయంలో కానీ ఇటువంటి ఏది కేంద్రం చర్చించినా ఏ రాజకీయ పార్టీ చర్చించినా తెలంగాణ కోసం పోరాడే రాజకీయ పార్టీలు చర్చించినా మన తెలంగాణ ప్రజలకు ఆమోదం ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం భారతదేశంలో కూడా ఒక ప్రాంతం. రాష్ట్రం ఏర్పడబోతే తెలంగాణ ఇది ఒక కర్ణాటక రాష్ట్రం లాగా మహారాష్ట్ర రాష్ట్రం లాగా తెలంగాణ ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఉంటుంది. హైదరాబాద్ పట్టణం, ముంబై పట్టణం లేకనో, నాగపూర్ పట్టణం లేకనో ఇది కూడా ఒక పట్టణంగా ఉంటుంది. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం కింద భారతదేశంలో భాగమే. కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఉన్న యొక్క హక్కులు ఈ ప్రాంతానికి ఉంటాయి, అన్ని పట్టణాలకు ఉన్న హక్కులు మనకు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతం మన ఉద్యమాన్ని కూడా ఇన్ని సంవత్సరాల దశాబ్దాల ఉద్యమాన్ని చూశారు. కాబట్టి మన మీద నమ్మకం లేకుంటేనే కేంద్రం యొక్క సూపర్విజన్ కావాలి. మనకు లా అండ్ ఆర్డర్ కానీ రెవెన్యూ విషయంలో కానీ ఏ రకంగా పంపిణీలు రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఎటువంటి పంపిణీ జరిగిందో అదే పద్ధతిగా అవలంబించండి. మీరు సీమా వాళ్ళతో మాట్లాడండి, ఆంధ్ర వాళ్ళతో మాట్లాడండి, తెలంగాణ ఎటువంటి పంపిణీ తప్ప అజమాయిషి మా ప్రాంతం మీద, రాష్ట్రం మీద కానీ పట్టణం మీద కానీ కొత్త ఎటువంటి ఒప్పందాలు ఇది పొలిటికల్ జాక్ కానీ టీఆర్ఎస్ కానీ వేరే రాజకీయ పార్టీ కానీ ఒప్పుకుంటే మాత్రం మా తెలంగాణ ప్రజాప్రాంతి కానీ ప్రజలు మాత్రం ఒప్పుకోవాలని మాత్రం మేము భావిస్తున్నాం. కాబట్టి మా ప్రాంతం మీరు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేంత వరకు మాత్రం హైదరాబాద్లో ఉంటామంటే కూడా అందరి ఒపీనియన్ ఏంటంటే హైదరాబాద్ డిస్టిక్లో మాత్రమే. హైదరాబాద్ డిస్టిక్ అంటే నాకు కలెక్టరేట్ ఉంది, హైదరాబాద్ డిస్టిక్ అంటే మనకు మున్సిపల్ కార్పొరేషన్, పాత కార్పొరేషన్ ఉంది, ఒక కమిషనర్ ఉన్నాడు అండ్ పోలీస్ కమిషనర్ ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే మీరు వసతికి అవసరం అనుకుంటే అది కూడా మేము హైదరాబాద్ పంపిస్తూ ఇవ్వము. మేము కట్టుకున్న హైదరాబాద్ పంపిస్తున్నాం. మళ్ళా హైదరాబాద్ దర్శనం కాదు గగన్ ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగా కట్టుకున్నటువంటి బంగ్లాలు ఏమైనా ఉంటే మన బీజేపీ పక్కకు ఉన్నాయి. గగన్ విహారు, హౌసింగ్ బోర్డు, ఎక్సైజ్ ఆఫీసు అటువంటి కోరుకోండి. అది కూడా మేము కిరాయికి ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తారా, ఎవరు ఇస్తారా మా సంబంధం లేదు. ఎందుకంటే మొత్తం తీసుకున్న నుంచి యథేచ్ఛగా మన 100 టీఎంసీ దోసుకుంటాడు, ఉద్యోగాలు దోసుకుంటాడు. అవన్నీ రకాలుగా ఈ కోర్టు భారతదేశ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. పైగా భారతదేశాన్ని అంతా కూడా మనకు తెలంగాణ ప్రాంతం నష్టపోయింది ఇవ్వలేదు. మన సర్ప్లస్ రెవెన్యూతో ఉన్న మన ప్రాంతం మనలో ఉన్నాయి. మీరు మనకు ఉంది, మన తెలివి ఉన్నది, జ్ఞానం ఉంది, ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది, కమిట్మెంట్తో ఉన్న ప్రజలు ఉన్నారు, నిష్ఠాతులు ఉన్నారు. మనకి తక్కువ లేకుండా కానీ రాజకీయ నాయకుల యొక్క దీనికి అమ్ముడు పోయినారు కొంతమంది మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు. వాళ్ళ లాభానికి కూడా వాళ్ళ యొక్క ఎత్తుగడ ఆంధ్ర ప్రాంతంలో ఎత్తుగడకి మనం ఇది జరిగింది. కాబట్టి మళ్ళీ మనం 60 సంవత్సరాలైనా మనం తెలుసుకునే తెలంగాణ రేపు మా ప్రజల తెలంగాణ, ప్రజల తెలంగాణ మనం కోరుకుంటున్నాం.